హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో చపాతీ పిండి కలిపే పని లేకుండా, చపాతీ చేసే పని లేకుండా లిక్విడ్ డౌతో ఎగ్ పరాటాని సింపుల్‌గా 5 మినిట్స్‌లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చేయడం కోసం నేను ఇక్కడ ఒక 3 ఎగ్స్‌నైతే యూజ్ చేస్తున్నానండి. మీరు ఎన్ని ఎగ్స్ అయినా తీసుకోవచ్చు. నేను చేసే క్వాంటిటీ వచ్చేసి ఒక 4 మెంబర్స్‌కైతే సరిపోతుంది. సో, ఇక్కడ నేనైతే ఒక 3 ఎగ్స్‌ని తీసుకున్నానండి. మనం తీసుకున్న ఎగ్స్‌ని ఇలా ఒక బౌల్‌లోకి పగలగొట్టుకొని వేసుకోవాలి. ఇలా ఎగ్స్ అన్నిటిని వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే ఒక పావు కప్పు వరకు తురిమిన క్యారెట్‌ని, అలాగే ఇందులోకి కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర ఆకును కూడా వేసుకోవాలి. ఇందులో మీరు ఇంకా కావాలంటే వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం కారాన్ని యాడ్ చేస్తున్నాను. ఒక పావు టీ స్పూన్ కారం, అలాగే ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పొడిని వేస్తున్నానండి. ఈ గరం మసాలా పొడికి బదులుగా మీరు ఇక్కడ మిరియాల పొడి అయినా వాడుకోవచ్చు. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇవన్నిటిని బాగా కలుపుకోవాలండి. ఇలా ఏదైనా ఫోర్క్ కానీ విస్కర్ కానీ తీసుకొని వీటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎగ్స్ అనేవి బాగా కలుస్తాయి. ఇలా అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండిని యాడ్ చేస్తున్నానండి. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండినైనా వాడచ్చు. కానీ హెల్త్కి మంచిదని గోధుమ పిండిని వాడుతున్నానండి. గోధుమ పిండిని కూడా వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఈ గోధుమ పిండి అనేది ఎగ్స్‌లోకి బాగా కలిసిపోవాలి. అలా వచ్చేంత వరకు కలుపుకోవాలండి. ఇక్కడ మీకు ఎగ్స్ సరిపోకపోతే ఇంకో ఎగ్‌నైనా యాడ్ చేయొచ్చండి. లేదంటే నేను ఇక్కడ ఒక పావు కప్పు వరకు పాలను యాడ్ చేస్తున్నాను. ఇలా వేసేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది మనకి లిక్విడ్ లాగా రావాలండి. దోస బ్యాటర్ ఏ విధంగానైతే వస్తుందో అలా రావాలన్నమాట. అలా వచ్చేంత వరకు కలుపుకోవాలి. మీకు ఒకవేళ పాలు సరిపోకపోతే కొంచెం కొంచెంగా వాటర్‌ని యాడ్ చేస్తూ అయినా కలుపుకోవచ్చండి. లేదా ఒక 2 ఎగ్స్‌ని ఎక్స్‌ట్రా అయినా యాడ్ చేయొచ్చు. ఇలా కలుపుకున్న దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. మనకైతే ఎగ్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయిందండి. చూడండి, ఇలా ఈజీగా చపాతీ చేసే పని లేకుండా లిక్విడ్ డౌ తోటి మనం ఎగ్ పరాటా అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్‌లోకి ఆయిల్ తీసుకోండి. ఇలా ఆయిల్‌ని అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని దీనిపైన వేసుకోవాలి. ఇలా నెమ్మదిగా స్ప్రెడ్ చేయాలండి. ఒకేసారి స్ప్రెడ్ చేయడం రాదు. మరీ థిక్‌గా కాకుండా పలుచగా స్ప్రెడ్ చేసుకోండి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగా వస్తాయి. మందంగా వేస్తే మనకి టేస్ట్ అనేది సరిగా రాదండి. లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతుంది. కాబట్టి పలుచగా వేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత పైనుంచి మరికొంచెం ఆయిల్‌ని స్ప్రెడ్ చేయండి. ఇక్కడ ఆయిల్‌కి బదులుగా మీరు బటర్‌నైనా యూజ్ చేయొచ్చండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒకవైపు మంచిగా కాల్చుకోవాలి. ఒకవైపు మంచిగా కాలిన తర్వాత మరోవైపు తిప్పుకొని మరోవైపు కూడా మంచి కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలండి. ఇదంతా లో టు మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే చేయాలండి. హై ఫ్లేమ్‌లో పెడితే సరిగా కాలదండి. పచ్చి పచ్చిగా ఉండిపోతుంది. ఈ విధంగా రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇలా 5 మినిట్స్‌లో మనం ఎగ్ పరాటానైతే చేసుకోవచ్చండి. ఎలాంటి చపాతీ చేసే పని లేకుండా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా ఉంది కదా! ఇలానే చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రెసిపీస్ మన ఛానల్‌లో చాలానే ఉన్నాయండి. అన్నీ చాలా బాగుంటాయి అండ్ చేయడానికి కూడా చాలా సింపుల్ అండ్ ఈజీగా చూపించాను. తప్పకుండా ప్రొఫైల్‌ని విజిట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరింత మందికి షేర్ అవుతుంది. ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది ఇలానే తినేసేయొచ్చండి. లేదంటే టొమాటో కెచప్‌తో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.